నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రెసిగ్నేషన్. అనుకోని విధంగా సడన్ గా హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారికి. అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఫోన్ లైన్ లో అడ్వకేట్ ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈయన అనుకోకుండా వారం క్రితమే ఆయన పదవి కాలం ఉన్నన్ని రోజులు ఆయన పదవిలో ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ది సడన్ హెల్త్ ఇష్యూస్ వల్ల రెసిగ్నేషన్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. దీనికి ఇంకా వేరే ఏమైనా వ్యూహరచన ఉందా, లేకపోతే ఎందుకని ఆల్ ఆఫ్ ది సడన్ చేస్తున్నారు? ఈయన ఇమీడియట్ గా ఇచ్చిన వెంటనే అది అమలు పరుస్తారా? ఈయన ప్లేస్ లోకి ఇంకెవరు రాబోతున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. సార్, సో జగదీష్ ధన్కడ్ గారు ఆల్ ఆఫ్ ది సడన్ రాజీనామా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకని ఆల్ ఆఫ్ ది సడన్ ఈయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది? అండ్ రీసెంట్గా కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, నేను పదవీ కాలం ఉన్నన్ని రోజులు నేను పనిచేస్తాను అని చెప్పారు. మరి దీనికి ఇంకేమైనా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఈయన ఇప్పుడు రెసిగ్నేషన్ ఇచ్చిన వెంటనే ఇది అమలు పరుస్తారా? ఏంటి దీని పూర్తి వివరాలు? అంటే ఈయనకి కొంతకాలంగా హెల్త్ అది బాగాలేదమ్మా. నైనితాల్ యూనివర్సిటీలో అనుకుంటాను ఒకసారి విజిట్ చేసినప్పుడు ఈయన అన్కాన్షియస్ అయిపోయారు. ఒక సృహ తప్పి పడిపోతే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత చెస్ట్ పెయిన్ గా ఎయిమ్స్ లో కూడా ఆయన ట్రీట్మెంట్ అది తీసుకున్నారు. మనకి తెలిసింది ఏంటంటే అది లెటర్ లో కూడా, ఆయన రెసిగ్నేషన్ లెటర్ లో కూడా మెన్షన్ చేశారు, తన హెల్త్ బాగలేదు, ప్లస్ డాక్టర్స్ అడ్వైజ్ చేశారు పూర్తిగా రెస్ట్ తీసుకోమనేసారు అని చెప్పేసి. సో హెల్త్ కారణంగా ఈయన రాజీనామా చేశారు. ఇట్లా ఇంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రాజీనామా చేశారు. కానీ ఈ విధంగా అంటే అప్పుడు ఏమైందంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రపతి అయ్యారు చాలా మంది ఉపరాష్ట్రపతి. ఆ సందర్భంగా వాళ్ళు రాజీనామా చేయండి. అట్లా కాకుండా రాజీనామా చేయడం భారత చరిత్రలో ఇదే మొదటిసారి. కాకపోతే ఈయనకి హెల్త్ మాత్రం కొంతకాలంగా బాగలేదు, అది న్యూస్ లోకి రెగ్యులర్ గా వస్తుండింది. దానివల్ల హెల్త్ రీజన్స్ గానే రాజీనామా చేశారని చెప్పారు. ఇప్పుడంటే రాజ్యాంగం 67A ప్రకారంగా దీనికి ఏం అప్రూవల్, ప్రెసిడెంట్ గారి అప్రూవల్ ఏం అక్కర్లేదు. ఈయన రాజీనామా ఏ రోజు ఎప్పుడైతే చేశారో అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి వస్తుంది. సో యాజ్ ఆన్ టుడే ఆయన ఉపరాష్ట్రపతి కాదు. ఓకే సార్, జగదీష్ ధన్కడ్ గారు ఏ సందర్భంలో అసలు ఈ వైస్ ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలు తెలియజేయగలుగుతారా సార్? అంటే ఈయన బేసిక్ గా రాజస్థాన్ కి ఉన్నటువంటి జాట్ కమ్యూనిటీకి చెందినటువంటి అతను. అంటే జాట్ కమ్యూనిటీ మనకి రాజస్థాన్ లో గాని, హర్యానాలో గాని, వెస్టర్న్ యూపీలో అంటే మీరట్ ఈ ఏరియాస్, అంటే ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాస్ లో గాని బాగా మంచి పవర్ఫుల్ కమ్యూనిటీ కింద. ఈయన అక్కడి నుంచి ఉన్న తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీలో లా చదివారు. తర్వాత లాయర్ గా ఎన్రోల్ అయ్యారు. ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ బ్యాక్ సీనియర్ కౌన్సిల్ గా కూడా డెసిగ్నేట్ అయ్యారు రాజస్థాన్ హైకోర్టు నుంచి. ఈయన చాలా సీనియర్ ఇతను. తర్వాత ఒక 30-35 సంవత్సరాల కిందట ఢిల్లీకి ప్రాక్టీస్ షిఫ్ట్ చేశారు ఆయన. అక్కడ ఈయనని అప్పటి నుంచి ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. మెయిన్ గా ఈయన కాన్స్టిట్యూషనల్ ఏరియాలో చాలా ఎక్స్పర్ట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఈయన మొదటి నుంచి పాలిటిక్స్ లో చాలా కాలం నుంచి ఉన్నారు. కానీ మొదట్లో ఈయన జనతాదళ్ పార్టీలో ఉన్నారు. అంటే ఆ టైంలో రాజస్థాన్ లో జనతాదళ్ పార్టీ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండింది. అక్కడ ఉండి ఎంపీగా కూడా ఇచ్చేశారు. చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ లో డిప్యూటీ మినిస్టర్ గా పనిచేశారు. పార్లమెంటరీ అఫైర్స్ అనుకుంటాను. కొంతకాలం పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ 2004 ఎలక్షన్స్ ముందర 2003లోనే ఎప్పుడు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచే బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ లీగల్ సెల్ కి కూడా ఆయన హెడ్ గా పనిచేసినట్టున్నారు కొంతకాలం. అయితే ఇది అయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఈయనని మన కమలాపతి త్రిపాఠి గారు ఎవరో వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ గా ఉన్నారు. ఆయన రీప్లేస్ చేసి ఈయన వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ గా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినప్పుడు ఈయన కొద్దిగా అగ్రెసివ్ గా ఉండడము, సోషల్ మీడియాలో గానీ ఏవి వాటి మీద మమతా బెనర్జీ గారి యొక్క ఓవర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆమె చేసిన తప్పుల్ని కూడా ఆయన విమర్శించడం, గవర్నర్ గా ఉండి కూడా అది బాగా కొంత మమతా బెనర్జీ గారు కంప్లైంట్స్ ఎక్కువ చేశారు ఆయన మీద. ఆ తర్వాత ఉపరాష్ట్రపతికి ఇది ఖాళీగా వచ్చినప్పుడు ఎన్డీఏ తరఫున ఈయన ఉపరాష్ట్రపతిగా పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలిచారు. అప్పుడు సార్ బీజేపీకి కూడా చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించేవారు ఈయన అనేసి అని అంటూ ఉంటారు కదా సార్? అవును, బీజేపీకి బాగా
బాగా స్ట్రాంగ్ లీడర్ కింద లెక్క. అంటే మెయిన్ గా కొంత ఎల్డర్లీ పర్సన్ కింద కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇటువంటి వాటి మీద మాట్లాడడానికి, లీగల్ మ్యాటర్స్ మీద మాట్లాడడానికి ఈయన ఎక్కువ ఉపయోగించుకునేవాడు. మరి అంటే ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్ కాదు, కొంత ఇంటలెక్చువల్ అన్నట్టుగా లెక్క కింద అన్నమాట. మరి ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ లేకపోతే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా సార్? అంటే ఈయనకి ఇంపాక్ట్ అంటూ ఏముండదమ్మా, కానీ గవర్నమెంట్ కు మాత్రం ఒక సుప్రీం ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఈయన చేసినట్టు పనులు కొంత వివాదాస్పదం అయ్యాయి. అంటే మీడియా వివాదాస్పదంగా చేసింది. ఆయన సుప్రీం కోర్టు తన యొక్క పరిధిని దాటి ఆర్డర్స్ పాస్ చేయడము, ముఖ్యంగా తమిళనాడు వర్సెస్ తమిళనాడు, గవర్నర్ ఆఫ్ తమిళనాడు మ్యాటర్ లో సుప్రీం కోర్టు ఏదైతే రాష్ట్రపతిని గవర్నర్ మీద టైమ్ లైన్స్ ఏదైతే సెట్ చేస్తుందో దీన్ని బాగా ఆయన తీవ్రంగా విమర్శించారు. అది కొంత న్యూస్ లోకి ఉన్నది. అదే కాకుండా చాలా కాలం కిందట బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కానీ, తర్వాత ఈ కొలేజియం సిస్టమ్ మీద ఉన్నటువంటి విమర్శ, జడ్జిల్ని ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేస్తున్నారనే విధంగా ఏ బేసులు లేవు, వీటి మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా సుప్రీం కోర్టును ఒక సీనియర్ వ్యక్తి గురించి కొంత చెక్ లో పెట్టడము, కొంత దాని యొక్క విమర్శ చేయడం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ప్రభుత్వ మంత్రులు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ లో భాగంగా కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి అంత పద్ధతిగా ఉండదు. కానీ ఈయన రాజ్యాంగ స్థాయి పదవిలో ఉన్నటువంటి కానీ కాబట్టి, పైగా అదిగా కూడా కాకుండా చాలా సీనియర్ అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఈయన మాట్లాడినటువంటి పద్ధతులు కొంత సుప్రీం కోర్టుకి కొంత చెక్ లో పెట్టడం అని మనం అనలేం, కానీ కొంత సుప్రీం కోర్టుకి కొంత బాబు మీరు దోవది మరీ ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు అన్న మాట ఒక సీనియర్ పాలిటిషియన్ గానీ, సీనియర్ లీగల్ లుమినరీ గానీ చెప్పినట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా ఒక ఎన్డీఏ గవర్నమెంట్ అనే గాను కొంత దేశం కూడా ఇంత సీనియర్ వ్యక్తిని రాజకీయాల నుంచి బయటికి వెళ్ళడం అనేటువంటిది దేశానికి కూడా కొంత లాస్. రైట్. అయితే సార్ ఇప్పుడు లోక్సభ కానీ లేకపోతే రాజ్యసభ నుంచి కానీ ఎవరు ఎలెక్ట్ చేస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రావాలి అంటే కంబైన్డ్ జాయింట్ ఎలక్షన్ ఉంటుంది. మన రెండిట్లో రెండు ఒక సంఖ్య పుష్పం చేసుకుంటారు. ఇప్పుడు దీనికి పెద్దగా సమస్య ఏమి ఉండదు, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ బాగా స్మూత్ గానే ఎన్నుకుంటారు. దానివల్ల ఏమి ఇంతకు ముందు కూడా పెద్దగా ఇదే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన అయ్యేదాకా కూడా ఇప్పుడు డిప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు, ఐ థింక్ బీహార్ నుంచి ఉంటారు. ఆయన కంటిన్యూ అవుతారు. ఆయన కంటిన్యూ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు వస్తుంది అనమాట. ఈయన హరివంశ్ నారాయణ సింగ్ అనుకుంటా, అసలు నారాయణ సింగ్ బీహార్ నుంచి ఉన్నారు. ఆయన జనతాదళ్ పార్టీకి చెందినటువంటి ఆయన. నార్మల్ గా డిప్యూటీ చైర్మన్ వేరే పార్టీకి నుంచి కూడా తీసుకొస్తారు. ఆయన జనతాదళ్ చెందిన ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా రిజిగ్నేషన్ చేసిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదం అక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈయన రాజ్యసభకి ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఈయన చూసుకున్నది అంటే ఎట్లయితే లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు, ఇప్పుడు ఈయన చైర్పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఈయన రిజైన్ చేశారు కాబట్టి డిప్యూటీ చైర్పర్సన్ టేక్ ఓవర్ చేసుకుంటారు. మళ్ళీ ఎన్నికైన తర్వాత డిప్యూటీ చైర్. ఇప్పుడు ఎన్ని రోజుల్లో మళ్ళీ వేరే పర్సన్ ఎలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్? నార్మల్ గా ప్రాసెస్ కన్వీనియంట్ ని బట్టి, మాది ప్రత్యేకంగా ఇమీడియట్ గా చేయాలని లేదు, కాకపోతే తొందరగానే చేసేస్తారు. తొందరగానే చేస్తారు. అది పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి దాన్ని బట్టి ఇవి కొత్త వాళ్ళు వస్తారు అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ జాట్ కమ్యూనిటీ నుంచి వస్తారా లేదా నార్త్ ఇండియా నుంచి ఇంకెక్కడి నుంచి అన్నా తీసుకొని వస్తారా అనేటటువంటి చూడాలి. రైట్. ఆ స్టేచర్ ఉన్నటువంటి లీడర్ కూడా దొరకాలి కదా ఇమీడియట్ గా. ఎగ్జాక్ట్లీ. అవును సార్. ఇందుకు మీరు తమిళనాడు గవర్నమెంట్ మీద ఒక కాంట్రవర్సీ జరిగింది అని చెప్పేస్తున్నారు కదా, దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. అంటే ఈ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు చాలా కాంట్రవర్షియల్ బిల్స్ పాస్ చేశారన్నమాట. అంటే గవర్నర్ ఇప్పుడు మన యూనివర్సిటీస్ చైర్మన్ గా చీఫ్ మినిస్టర్ ఉండడము, ఇటువంటి బిల్స్ పాస్ చేసినప్పుడు బేసిక్ గా వాటిని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే మనం చూడంగానే ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాల్లో ఆల్మోస్ట్ ఒక డజన్ పైన బిల్లులు పాస్ చేశారు అన్నమాట. ఆ పాస్ చేసినటువంటి బిల్లులు సంతకాని కోసంగా గవర్నర్ పంపిస్తే అప్పుడు రవి గారు గవర్నర్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన సంతకం చేయలేదు. ఆ సంతకం చేయకుండా తన కిందే దాన్ని పెట్టేసుకున్నారు అనమాట. ఇది నార్మల్ గా రాజ్యాంగ పరంగా ఇది ఒక ప్రక్రియ. అంటే
అంటే ఎక్కడ రాసిలేదు కానీ మన రాష్ట్రపతికి ఒక బిల్లు కానీ పంపించినట్లయితే లోక్సభ సెంట్రల్ గవర్నమెంట్ లో లేదా గవర్నర్ కానీ పంపించినటువంటి బిల్లు రాష్ట్రపతి నుంచి రీజనబుల్ టైంలో కానీ వెనక్కి రాకుండా ఉన్నట్టయితే దానికి అది రాష్ట్రపతి దానికి ఒప్పుకోవటం లేదు అన్నటువంటి చెప్పకుండా చెప్పినట్టు అన్నమాట. మౌనంగా ఉన్నాడు అంటే రాష్ట్రపతికి దాని మీద అభ్యంతరాలు ఉన్నాయని, స్టేట్ లెవెల్లో గవర్నర్ కి దాని మీద అభ్యంతరాలు ఉన్నాయని మనం అనుకోవాలన్నమాట. అది ఒక టూల్ కింద ఉపయోగిస్తారు గవర్నర్ గాని లేకపోతే రాష్ట్రపతి గాని. ఓకే. లేదు ఇంకో పద్ధతి ఏంటంటే వెనక్కు పంపించేస్తారు అన్నమాట. గవర్నమెంట్ కి వెనక్కి పంపించేసి మళ్ళీ మీరు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ తీసుకెళ్లి అప్రూవల్ మళ్ళీ తీసుకురండి, నాకు ఇది తప్పు అనేసి రెండోసారి కూడా అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ అప్రూవ్ చేసినట్లయితే ఆ గవర్నర్ గానీ లేదా సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతికి కానీ తప్పనిసరిగా దాని మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వెనక్కి పంపించగలరు. ఓకే. కాబట్టి ఈ రెండు చేయకుండా తమ దగ్గరే పెట్టుకుని సంతకం చేయకుండా పెట్టుకోవడం అనేటటువంటిది ఒక పార్లమెంటరీ ప్రాసెస్. అది అన్రిటర్న్ ఉన్నటువంటి కన్వెన్షన్ అన్నమాట. అది మొత్తం ఆల్మోస్ట్ మన పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా మిగతా దేశాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఆ విధంగా ఉపయోగించినటువంటిది వీళ్ళు తమిళనాడులో చాలా ఎక్సెసివ్ గా చేసినటువంటి బిల్స్ అవి రవి గారు అది అప్రూవ్ చేయకుండా తమ దగ్గర పెట్టుకున్నారు. వాటి మీద సుప్రీం కోర్టుకి వెళ్ళారనమాట తమిళనాడు గవర్నమెంట్. అటు వెళ్ళినటువంటి కేసులో సుప్రీం కోర్టు లేదు గవర్నర్ గాని లేకపోయినట్లయితే రాష్ట్రపతి గాని, అంటే ఈవెన్ దాంట్లో రాష్ట్రపతిని కూడా తీసుకొని వచ్చారు. రాష్ట్రపతి గాని అలా ఇంత ఈ 90 రోజులు ఎంత టైం ఇచ్చారు, ఆ టైం లోపల సంతకం చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళ సంతకం లేకుండానే అది చట్టం అవుతుంది అంటే అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు. నార్మల్ గా ఒక బిల్లు పార్లమెంట్ పాస్ అయ్యిగా వెళ్ళిన తర్వాత స్టేట్ లెవెల్లో గవర్నర్ దగ్గర, సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి గారు అది సంతకం చేసిన తర్వాత అది యాక్ట్ అవుతుంది, బిల్లు యాక్ట్ కింద మారుతుంది. అట్లా కాకుండా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. అంటే మీరు సంతకం చేయకపోయినా అది అవుతుంది అనేది. పైగా ఈ టైంలో చేయాలనేటటువంటిది గవర్నర్కే కాదు రాష్ట్రపతికి కూడా ఆదేశం లాగా పాస్ చేసింది సుప్రీంకోర్టు. సో ఈ విషయంగా ఆయన స్ట్రాంగ్ గా మాట్లాడడం జరిగింది. ఇది చాలా కాంట్రవర్సీ అయినటువంటి సబ్జెక్ట్. అది అట్లా చేయడానికి లేదు అన్నటువంటి దాని మీద ఆయన మాట్లాడారు. అంటే నా వ్యక్తిగత ఒపీనియన్, ఆయన చెప్పింది కరెక్టే, చాలా మంది దాన్ని చేస్తారు. రెండో విషయంలో ఇష్టం వచ్చినట్టు జడ్జెస్ అపాయింట్ చేస్తున్నారు కొలేజియం సిస్టమ్ మీద అని దాని మీద కూడా ఆయన విమర్శించారు. తర్వాత బేసిక్ స్ట్రక్చర్, ఇందాక మనం అనుకున్నట్టు బేసిక్ స్ట్రక్చర్ మీద కూడా సుప్రీం కోర్టు యొక్క వ్యూస్ ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఈ తమిళనాడు మ్యాటర్ లో మాత్రం చాలా కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత రాష్ట్రపతి గారు కొన్ని ఒక 7-8 పాయింట్స్ చేసి ఇదే ఇష్యూ మీద కాన్స్టిట్యూషన్ రెఫరెన్స్ కింద ఇప్పుడు సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తున్నారు ఆ మ్యాటర్. మోస్ట్ లైక్లీ ఈ వారంలో అది హియరింగ్ వస్తుంది అనుకుంటాను. నిన్న మొన్న మీడియాలో వచ్చింది అది సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ ఉంటుందని. సో ఆయన ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో ధన్కర్ గారు, ఆ అబ్జెక్షన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారి ద్వారా మనకి సుప్రీంకోర్టుకి రెఫరెన్స్ ఇచ్చారు. ఈ విధంగా చేయొచ్చా అనే కొన్ని ప్రశ్నలు అడిగి డీటెయిల్డ్ గా రెఫరెన్స్ మీద రాజ్యాంగ ధర్మాసనం కూర్చొని ఇప్పుడు డిసైడ్ చేయాల్సి వస్తుంది. సార్, చివరిగా అసలు పార్లమెంట్ తొలి రోజు సమావేశాలు ఆయన ఎంతో అద్భుతంగా ఎంతో యాక్టివ్గా వర్క్ చేశారు. సో ఈవినింగ్కి ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడాన్నే ప్రస్తుతం అందరూ కూడా ఒక చర్చలాగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈయనకి రాజకీయ పరమైన ఒత్తిడి ఏమన్నా వచ్చిందా, బీజేపీ గవర్నమెంట్ ఒత్తిడి చేయడం వల్లనే ఈయన రాజీనామా చేశారా అని అనేసి అని అంటున్నారు. సో దీనికి మీరు ఏమంటారు సార్? అటువంటిది ఏం లేదమ్మా, అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఆయనకి చాలా కాలంగా హెల్త్ బాగాలేదు అన్నటువంటి సంగతి తెలుసు. ఆయన సొసైటీ పడిపోయారు యూనివర్సిటీ ఫంక్షన్ లో అన్నది కూడా తెలుసు. ఇదంతా మీడియాలో ఉన్నటువంటిది. ఆయన చెస్ట్ పెయిన్ తో దానిగా ఎయిమ్స్ కు వెళ్ళారని కూడా తెలుసు. ఆయనంత మొదటి నుంచి స్ట్రాంగ్ విల్ లీడర్ ఎవరో చేశారు. ఇంకోటి కూడా ప్రభుత్వానికి ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈయనని ఇంపీచ్ చేస్తామనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్ ఉండింది దీని మీద. ఈయన బాగా స్ట్రాంగ్ గాను ఇష్టం వచ్చినట్టు అలౌ చేయకుండా ఉండడం అనేటటువంటిది. ఇన్ఫాక్ట్ మన ఐ థింక్ బెనర్జీ అనుకుంటాను, కమలం బెనర్జీ ఉన్నాడు వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నటువంటి లోక్సభ మెంబరు. ఈయన మీద చాలా అసహ్యంగా ఈయన ఇమిటేట్ చేస్తూ అసహ్యంగా ప్రవర్తించడం కూడా జరిగింది లోక్సభలోనే. ఈయన రాజ్యసభ చైర్మన్ మీద ఇటువంటివి చాలా ఈయన మీద ఇన్ఫాక్ట్ ఏదైనా ఉన్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళని ఆయన బాగా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనేటటువంటిది ఈయన మీద కంప్లైంట్ చేశారు.
అంటే చేస్తామనే దానికి ట్రై చేశారన్నమాట. రైట్ సార్. అంటే అటువంటిది ఏమి ఉండడానికి ఎటువంటిది లేదు. ఊరికనే వీళ్ళు ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు బీహార్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయని అన్నారు కదా సార్. సో లోకల్గా వాళ్ళ మనిషిని కనుక ఎలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి పార్టీకి కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే ఈ రకమైన రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి వల్లనే జరుగుతుంది అన్న వాదన కూడా వినిపిస్తుంది కదా సార్. అదే లేదమ్మా, ఇప్పుడు రీసెంట్ గా అయినటువంటి ఒపీనియన్ పోల్లో దాంట్లో ఒక్క బీజేపీకి ఇండివిజువల్ గానే సుమారు 30% పైన ఓట్లు పడతాయని. బీజేపీకి ఇండివిజువల్ గా. బీజేపీ మళ్ళీ మన లోక్ జనశక్తి తర్వాత జనతాదళ్ నితీష్ కుమార్ గారిని వీళ్ళందరి కలిసి ఎలక్షన్ పోటీ చేస్తుంది. జితిన్ రామ్ మాంజీ గారు వీళ్ళంతా కలిసి అలయన్స్ గా పోటీ చేస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఆల్మోస్ట్ బీహార్ లో గెలవడం అనేటటువంటిది అది క్లియర్ కట్ గా జరుగుతున్నది. ఇంకోటి కూడా ఏంటంటే బీహార్ నుంచి ఉపరాష్ట్రపతిని అపాయింట్ చేస్తే బీహార్ వస్తుంది అన్నటువంటి దాని ద్వారా ఈయన చేత రాజీనామా చేసినట్లయితే అది కానీ బయటకు వస్తుందంటే యూపీలో, రాజస్థాన్ లో, హర్యానాలో దెబ్బతింటారు. 3 స్టేట్ లో దెబ్బతింటారు. బీహార్ లో ఎటు గెలిచేటటువంటి స్టేట్ ని వేరే కమ్యూనిటీని అంతా శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఏంటంటే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని చేయడం తప్పితే దీనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ గానీ ఎటువంటి బేసిస్ గానీ ఏం లేదు. ఆయనకి హెల్త్ మాత్రం ఖచ్చితంగా బాగాలేదు. మీడియాలో ఉన్నటువంటి విషయం అదేం సీక్రెట్ ఏం కాదు. పడిపోయారు కూడా నైనితాల్ యూనివర్సిటీలో. రైట్. సో ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే వైస్ ప్రెసిడెంట్గా రెసిగ్నేషన్ ఇవ్వడం మనం చూసాము. సో ఆయన ప్లేస్లో నెక్స్ట్ చైర్పర్సన్గా ఇంకొకళ్ళు వస్తారు, బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ చర్చనీయాంశంగా మారిన అంశం అయితే ఆయనకు అనారోగ్యం ఏం లేదు, కావాలనే రాజకీయపరమైన ఒత్తిడి వల్లనే ఆయన రెసిగ్నేషన్ చేస్తున్నారు అన్న వార్త అది మీడియాలో వస్తున్నదే తప్ప నిజంగా అది అయితే కరెక్ట్ కాదు అని అనేసి చెప్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఈయన మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసిన సందర్భాల్లో కూడా కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆరోగ్యపరమైన కారణమే తప్ప ఇతరితర కారణాలు ఏవి లేవు అని చెప్పేసి మన అడ్వకేట్ గారు RLN రావు గారు అయితే చెప్పడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.